అందరికీ నమస్కారం. భూమిరెడ్డి జాఫ్నవి, ముసలమ్మ తల్లి డెవోటీని. ముఖ్యంగా ఈరోజు మనమందరం ఇక్కడికి ఎందుకు సమావేశమయ్యారంటే, ముసలమ్మ చరిత్ర అందరికీ తెలిసిందే. ఒక 2 మాటల్లో నేను చెప్తాను. 1300 సంవత్సర కాలంలో విజయనగర సామ్రాజ్యంలో సామంతరాజు అయినటువంటి చిక్క వడియార్ అనే అతను బుక్కరాయ సముద్రంలో ఒక చెరువును తవ్వడం జరిగింది. ఆ చెరువుకి విపరీతంగా వర్షాలు రావడం వల్ల వరదలు వచ్చి ఆ చెరువు గండిపడే ప్రమాదం జరిగింది. ఆ గండిపడినప్పుడు గ్రామస్తులు, బుక్కరాయ సముద్రం గ్రామస్తులు అయితేనేమి, మిగతా భక్తులు అయితేనేమి అందరూ వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. ఆ ప్రార్థనలో ఆకాశవాణి నుంచి ఒక విచిత్రమైన గొంతు, దైవ గొంతు వినిపించింది అనమాట. ఆ గొంతులో చెప్పడం ఏమిటంటే, రామిరెడ్డి గారి బసిరెడ్డి వారి కోడలు ముసలమ్మ అనే ఆమె బలిదానం చేస్తే ఈ ఊరి ఆపద గట్టెక్కుతుందని పైన ఆకాశవాణి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆ ముసలమ్మ అనే ఆమె నిండు గర్భిణి అయినా కూడా ప్రాణదానం చేయడం జరిగింది. ఆ ప్రాణదానంలో భాగంగానే ఈరోజు మనమందరము ఈ ముసలమ్మ తల్లిని వేడుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. ఇక్కడంతా ఇంత బాగా మనం కలవడం జరుగుతుంది. ఇది ఎన్నో 400 సంవత్సరాల చరిత్ర కలిగినది. ఈ గుడికి ధర్మకర్త అయినటువంటి సుశీలమ్మ గారు, వారి భర్త గారు అయినటువంటి సూర్యనారాయణ రెడ్డి గారు 7వ వంశం వారు. 4వ వంశం వారిలో ఆమె ఉండడం జరిగింది. ముసలమ్మ చరిత్ర జరిగింది. ఈ ముసలమ్మ చరిత్ర పాఠ్యాంశాల్లో కూడా, తెలుగు పాఠ్యాంశాల్లో కూడా ప్రచురించడం జరిగింది. ఈమెకు ఎంతో విశిష్టత, ప్రాధాన్యత ఉంది. ఈ చరిత్ర ఇక్కడి వారందరికీ తెలిసిన విషయమేను. ఇది ఈరోజు చూస్తే ఈ గుడి ప్రాంగణం అంతా కూడా 80 సెంట్లు ఒక ఆమె బెంగళూరుకు సంబంధించిన ఆదమ్మ అనే వ్యక్తి ఇది సంబంధించినది. ఆమెకు 2 కూతుర్లు ఉన్నారు. ఆమెకు కూతుర్లు వచ్చేసి మునిరత్నమ్మ అనే ఆమెకు ఇక్కడికి ఒక దాదాపుగా 80 సెంట్ల స్థలము వాళ్ళ అమ్మగారు డ్రై క్లాట్ ద్వారా, అప్పట్లో ఆన్లైన్ కానీ ఇవి కానీ ఏమీ లేవు, రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్లో భాగంగా గుడికి సూర్యనారాయణ గారి వంశస్థులకి వాళ్ళ తాతగారైన వారికి 7 సెంట్లు గుడికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గుడి అంతకుముందు ఇటువైపుకి లేదు, పడమర ముఖంగా ఉంది. అప్పుడు కోనేరు చాలా ప్రాచీనంగా ప్రాశస్తం ఉన్న గుడిలాగా వెనక భాగం నుంచి మొక్కి వెళ్ళేవారు. దానిని వీళ్ళకి వచ్చిన తర్వాత అక్క వాళ్ళు ముందుకు కట్టి డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు పరిశీలిస్తే వీళ్ళ ఆధ్వర్యంలో భక్తులైతేనేమి, గ్రామస్తులైతేనేమి గుడి ఎంతో అభివృద్ధి జరగడం చూస్తున్నారు. ఇప్పట్లో చూస్తే ప్లాట్ ధరలు కూడా పెరిగిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే ప్రతి చోట రేట్లు పెరిగినాయి. ఇందులో భాగంగా ఆదెమ్మ అనే వ్యక్తి ఆమె కుమార్తె అయినటువంటి మునిరత్నమ్మ గారికి ఈ 73 సెంట్లలో 7 సెంట్లు గుడికి పోను, మిగతా స్థలం కూడా ఈ సూర్యనారాయణ రెడ్డి గారి పూర్వీకులకే డ్రైక్లాట్ ద్వారా రాసి ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో ఆన్లైన్ వ్యవహారం కానీ, ఆధార్ కార్డులు కానీ గొలుసు కట్టు విధానంలో రాసేవాళ్ళు. అది ఎవరికి కూడా తెలియని విషయము. ఈరోజు అక్క వాళ్ళ దగ్గర, వీళ్ళ కుటుంబీకుల దగ్గర ఆ పత్రాలు కానీ, దానికి సంబంధించిన స్థలానికి సంబంధించిన వ్యవహారం అంతా పూర్తి వివరంగా ఉంది. ఇది అందరికీ తెలుసు. కానీ ఈ నేపథ్యంలో ఈ మధ్య గమనిస్తే చాలామంది ఇటువంటి స్థలాలను ఆక్రమించడానికి, కబ్జాలు చేయడానికి ముందుకొస్తున్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో ఈ దైవస్థలం కాబట్టి వీళ్ళు ఏమీ పట్టించుకోకుండా దాని సరిహద్దులు కానీ, దాని బంధువులు కానీ ఏమీ వీళ్ళు చేయడం జరగలేదు. రిజిస్ట్రేషన్ కానీ ఏం చేయలేదు. అదే అదునుగా తీసుకొని సదరు వ్యక్తి అతను ఎవరైతే ఉన్నారో అతను ఆక్రమించడానికి, అది ఎవరి స్థలము, ఎందుకు రిజిస్టర్ చేయించుకుంటాడని మేము భక్తులైతేనే, గ్రామస్తులైతే ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. రాసి ఇవ్వడానికి ఎవరు, తీసుకోవడానికి ఎవరు? పూర్వీకులంతా ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఈరోజు అందరి చర్చలు, సమీక్షలు అందరికీ తెలుసు. ఈరోజు ఈ స్థలం ఎవరిదని అందరికీ తెలుసు. చిన్న చిన్న డిస్ప్యూట్లని ప్రతి విషయాల్లోనూ, ప్రతి ఇళ్లలోనూ జరుగుతాయి. వాటిని ఆధారంగా తీసుకొని ఈరోజు గుడి ప్రాశస్తాన్ని, ప్రాచీనాన్ని కాపాడకుండా ఇటువంటి చేయడం చాలా హేయమైన చర్యని ఈ సందర్భంగా మహిళలందరూ, భక్తులందరూ, గ్రామస్తులందరూ చెప్తున్నాము. ఈ విధంగా చూస్తే 4 కాలాలు ఉన్నాయి మనకి: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగము, కలియుగము. ఇది కలియుగ చర్య అని నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ కలియుగంలో దాన ధర్మాలు చేయకుండాందుకే ఈ విధంగా యాక్సిడెంట్లు అయితేనేమి, అకాల మరణాలు అయితే ఈ విధంగా ఏ విధంగా చనిపోతున్నారో మనం అందరూ గమనిస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో మనం గుడిని కాపాడుకోవాల్సిన ప్రాశస్త్యత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దీని కొరకు మేము మహిళలైతే, గ్రామస్తులైతేనేమి ధర్నా నిర్వహించి, ర్యాలీ చేసి మొట్టమొదటి మేజిస్ట్రేట్ అయిన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి దీనికోసం ఎంతవరకైనా పోరాడతామని, వీళ్ళందరికీ సూర్యనారాయణ రెడ్డి గారి కుటుంబానికి సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాం. రేకలకుంట, బుక్కరాయ మండలం. ముసలమ్మ దేవాలయం గురించి పెద్దలు
మన రవీంద్ర అన్న గారికి తెలిసినంత మనందరికి తెలియకపోవచ్చు. క్షుణ్ణంగా ముసలమ్మ దేవాలయం చరిత్ర మొత్తం చెప్పడం జరిగింది. చెరువు కట్ట తెగిపోతూ ఉంటే ముసలమ్మ త్యాగం, ముసలమ్మని ఎవరన్నా అడిగితే ఆభరణాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా అన్న క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. కాబట్టి ముసలమ్మ దేవాలయం గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరు. కాకపోతే ఈ మధ్యకాలం ముసలమ్మ దేవాలయం బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రతి శుక్రవారం కూడా వందలు వేల మందికి ఇక్కడ అన్నదానం జరుపుతూ ముసలమ్మ దేవాలయానికి కేవలం బుక్కరాయ సముద్ర మండలమే కాకుండా బయట ప్రాంతాల నుంచి కూడా చాలామంది వ్యక్తులు ఇక్కడ వస్తూ ఉంటారు. ముసలమ్మ దేవాలయం ఎక్కడ పొరపాటు జరిగిందంటే, దేవాలయం రోడ్డుకు కడితే బాగుంటుందనే ఉద్దేశంతో పెద్దలందరూ తూర్పు మగాన పెట్టి గుడి కట్టినప్పుడు వెనకల పడమర వైపున ఖాళీ స్థలం ఉండిపోయింది. అంటే టెంపుల్ నిర్మించిన పెద్దలందరూ కూడా తూర్పు వైపున గుడి కట్టితే పడమర వైపున అన్నదానానికి ఇంకా ఇతరత్ర కార్యక్రమాలకి ప్లేస్ ఉంటుంది, ఏమైనా హాల్ వేయచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు కట్టినప్పటికీ కొంతమంది పెద్దలకి అన్యాక్రాంతం చేయాలనే దురుద్దేశంతో ఆ స్థలం పైన కన్నుపడడం జరిగింది. నిజంగా 636/4వ లెటర్లో 80 సెంట్లు భూమి ఉన్నది. అంటే డైక్లాట్ ప్రాపర్టీ, బెంగళూరు ఆదమ్మ అనే వ్యక్తి డైక్లాట్ ప్రాపర్టీ ఓనర్. అప్పట్లోనే ఆమె 7 సెంట్లు ముసలమ్మ కట్టకు వదులుకొని 73 సెంట్లు పెట్టుకోవడం జరిగింది. రాను రాను కొంతకాలం జరిగిన తర్వాత ఈ దేవాలయ కమిటీ పెద్దల్ని కూర్చోబెట్టుకొని నాకు ఈ భూమి అవసరం లేదు అని చెప్పి 73 సెంటు కూడా ముసలమ్మ దేవాలయానికి శాశ్వత విక్రయ ఖరారునామా 1947లో రాసి ఇవ్వడం జరిగింది. 1949లో శాశ్వత విక్రయ ఖరారునామా రాసి ఇవ్వడం జరిగింది. ఆ శాశ్వత విక్రయ ఖరారునామా రాసి ఇచ్చిన తర్వాత ఆమె ఎక్కడ కూడా ఎవరికి కూడా సంతకాలు పెట్టిన దాఖలాలు కానీ, ఎవరికి రిజిస్టర్ చేసి ఇచ్చిన దాఖలాలు కానీ ఎక్కడ కూడా లేవు ఇంతవరకు కూడా. తర్వాత మునిరత్నమ్మ, మీనాక్షమ్మ అనే వాళ్ళిద్దరూ కూతుర్లు ఆమెకైతే, మునిరత్నమ్మకి ఆస్తి రాగా దేవాలయానికి వదులుకుంది. మీనాక్షమ్మకు ఎక్కడో ముదిగుబ్బ అనంతరం ఆ ప్రాంతాల్లో ప్రాపర్టీ ఆమెకు వచ్చిందని చెప్తాంటే మనం వింటూ ఉన్నాం. నిజంగా మునిరత్నమ్మ ఎలాంటి డాక్యుమెంట్లు కానీ ఎక్కడ సంతకాలు కానీ పెట్టకుండా మీనాక్షమ్మ మాత్రమే, ఈ మీనాక్షమ్మ కూడా కాదు, మీనాక్షమ్మ మనవడు ఆయన ఎవరో మాకు ఆస్తి వస్తుందని చెప్పి 73 సెంట్ల వరకు రిజిస్టర్ చేసడం జరిగింది. నిజంగా డైక్లాట్ ప్రాపర్టీ నుంచి లింకు పత్రాలు, మదర్ డాక్యుమెంట్ లేకుండా మధ్యలో డాక్యుమెంట్లు పుట్టేయడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆఫీసర్లు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా స్థలం వాల్యూ వచ్చి కోట్లు విలువ చేస్తుంది కాబట్టి ఈ స్థలం మాది అని చెప్పి ఇప్పుడున్న కొంతమంది పెద్దలు స్థలం పైన కన్నేయడం జరిగింది. నిజంగా ఆ స్థలాన్ని తీసుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ముసలమ్మ అనుగ్రహం ఉంది ఇక్కడ. ముసలమ్మ దేవాలయం చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ ముసలమ్మ తల్లి కోసం ఒక బుక్కరాయ సముద్రం మండలమే కాదు, నిజంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ మనుషులు వస్తారు. నిజంగా ఆ స్థలాన్ని మేము ఇంతకుముందు ఒక మాట చెప్పాం. నిజంగా మీకు ఏమన్నా అలాంటి ఆలోచన ఉంటే ఈ స్థలం నిజంగా మీదే అని అనుకుందాం. ఒకవేళ అనుకున్నప్పటికీ మీరు కూడా ఈ స్థలాన్ని ఏమైనా టెంపుల్కి దానం చేస్తే మీ పేర్లు కూడా సువర్ణాక్షరాలతో ఇక్కడ లిఖింపబడతాయని కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, నిజంగా ఆ స్థలాన్ని ముసలమ్మకి మీరు దానం చేస్తే యావత్ ప్రజానీకమంతా ముసలమ్మ తల్లి భక్తాదులందరూ కూడా మీకు ఘనస్వాగతం పలికి అవసరమైతే మిమ్మల్ని శిలాఫలకం కూడా ఇక్కడ పెడతామని ఈ శుభాముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ముసలమ్మ కట్ట గురించి కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఈ ముసలమ్మ కట్టకు ఏర్పడడానికి ముందు బుక్కరాయ సముద్ర గ్రామం ఎలా ఏర్పడింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలా, చాలా ఆవశ్యకత కూడా. బుక్కరాయ సముద్రం అనేది విజయనగర సామ్రాజ్యంలో కట్టింది. దీన్ని నిర్మాణం చేసిన వాళ్ళు చిక్కప్ప ఒడియార్. అప్పుడు రాజు అయినటువంటి అక్కరాయలు బుక్కరాయలు పరిపాలన చేసేటువంటి వాళ్ళు. ఈ బుక్కరాయలపేట బుక్కరాయ సముద్రము, ఆయన భార్య అనంతమ్మ పేరిట అనంతసాగరం అని చెప్పని ఇప్పుడు అనంతపురంగా పిలువబడే పట్టణం కూడా ఆమె భార్యపేట చేయడం జరిగింది. ఈ విధంగా బుక్కరాయ సముద్రముకి ఈ అనంతసాగరంకి మధ్యలో ఒక చెరువు కట్ట ఏర్పాటు చేశారన్నమాట, ఈ రెండు గ్రామాలు కలుపుతూ. అప్పట్లో ఎక్కువ వర్షాలు వచ్చి తర్వాత కుంభపోత వర్షం వచ్చినప్పుడు ఈ చెరువు కట్ట తెగడం జరిగింది. అప్పుడు తెగినప్పుడు ఊర్లోని జనాలంతా చెరువు కట్టపై వచ్చి చాలా బాధపడతారన్నమాట. ఈ ప్రవాహాన్ని నిలపడం ఎలా, ఏ విధంగా అయితే ఈ ప్రవాహాన్ని నిలపడచ్చు అనే ఆధారంతో అందరూ కేకలు పెట్టుకుంటూ అరుస్తూ ఉండే పరిస్థితిలో ఒక ఆశ్చర్యవాణి అంటే ఒక మనిషిలో ఒక ఆమె వచ్చి నాకు నిండు చూలాలని బలి ఇవ్వగలిగితే
అంటే ముత్తైదువు అంటే నుండి చులాలను బలి ఇవ్వగలిగితే ఈ ప్రవాహం ఆగుతుంది అన్నప్పుడు ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ముసలమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చి నిండు చులాలైన వాళ్ళ భర్తకు మామగారి కాళ్ళ మొక్కి వచ్చి ఈ ప్రవాహంలో పడిన తర్వాత ఇక్కడ కట్టేవేమైంది, అప్పుడు ఈ ప్రవాహం ఆగిపోయింది. అందువల్ల ఈ బుక్రాయ సముద్ర గ్రామం ఇప్పుడు ఉందంటే దానికి ఆమె చేసిన త్యాగమే అని చెప్పినటువంటి విషయాన్ని మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఉంది. కాబట్టి ఈ ముసలమ్మ కట్టని దాదాపుగా 300 సంవత్సరాల చరిత్ర ఉంది. దీని పాఠ్యాంశాల్లో కానివ్వండి, మేము చిన్నప్పుడు చదువుకున్న విషయం చాలామందికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఏమంటే ఈ ముసలమ్మ కట్టకి వనక భాగం ఉన్నటువంటి 80 సెంట్లు మాది అని కొంతమంది అక్రమంగా రావడం జరుగుతూ ఉంది. ఎలాంటి ఆధారం లేకుండా ఎవరో ఇద్దరు, ఒక ఆదమ్మ అని చెప్పని బెంగళూరు ఆదమ్మకి 2 కూతుర్లు, పెద్ద కూతురు వచ్చి మునిరతమ్మ, రెండో కూతురు మహాలక్ష్మి. పెద్ద కూతురికి మహాలక్ష్మి కలిసి ఆదమ్మ గారు 1933లో ఒక సెటిల్మెంట్ అగ్రిమెంట్ కాదు, దాన్ని రిజిస్టర్ డాక్యుమెంట్ చేయించారు. అంటే ఉభయలకి కలిసి సంశిష్టంగా ఈ ఆస్తి విలువ ఉంది వీళ్ళిద్దరికి సంబంధించి అని చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత ఆమె మనసు మార్చుకొని ఈ విధంగా ఉంటే బాగుండదు కాబట్టి మునిరతమ్మకి సపరేట్గా ఆస్తి, తర్వాత మహాలక్ష్మి కొడుకు కూడా సపరేట్ ఆస్తి చేసి ఏదైతే ఇప్పుడు మనం చెప్పుతున్నామో ఈ 436/4 80 సెంట్లు ఈ మునిరత్నం పేరు రావడం జరిగింది. అది శాశ్వత విక్రయ అగ్రిమెంట్ రాయడం జరిగింది. ఆ తరువాత కాలంలో మనకి ఈ మనకి సూనారెడ్డి వాళ్ళ తాతగారు అంటే పుల్లారెడ్డి గారికి అప్పుడు వీళ్ళు పోయి అడిగారమ్మ, అమ్మ మునిరత్నమ్మ గారు ఆల్రెడీ మీరు మాకు 7 సెంట్లు ఇచ్చారు కాబట్టి దాంట్లో దేవాలయం కట్టుకోవాలి ఉంది, తర్వాత బయలు స్థలం కూడా మాకు ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆ మిగతా 73 సెంట్లు కూడా ఆమె వీళ్ళకి శాశ్వత విక్రయ అగ్రిమెంట్ రాసి ఇవ్వడం జరిగింది. కాబట్టి మునిరత్నం సంబంధించిన ఆస్తికి తప్ప ఇది మహాలక్ష్మికి సంబంధించిన ఆస్తి కాదు. కానీ ఇవి ఎవరైతే కోర్టు పోయినారో వాళ్ళంతా మహాలక్ష్మి వాళ్ళ సంతతి వాళ్ళతో రిజిస్టర్ చేసుకొని ఇది మాది అనేటువంటి ఆలోచనతో ఇక్కడ వస్తున్నారు. ఇది చాలా తప్పు. ముఖ్యంగా ఒకవేళ అట్లా మహాలక్ష్మి చేసిచ్చినా కూడా ఇది దేవతామూర్తి, ఎందుకంటే దీనికి చెక్కుబంది కూడా బాగా ఖచ్చితంగా రాశారు. తూర్పున వచ్చేసి ఏముంది సంతరస్తానే, పడమర వచ్చేసి గుట్ట, దక్షిణం వచ్చేసి రస్తా, తర్వాత ఉత్తరం కూడా రస్తా అని చెప్పని చెక్కుబంది కూడా ఖచ్చితంగా చెప్పబడింది ఆ విక్రయ దస్తావేజులో, శాశ్వత విక్రయ దస్తావేజు. కాబట్టి ఈ స్థలం కేవలం ముసలమ్మ తల్లికి సంబంధించిన విషయం ఒకటి. ఇంకోటి ఏమంటే పూర్వము ముసలమ్మ తల్లి తూర్పు ముఖం లేకుండా పడమర ముఖం ఉండేది. ఎందుకు పడమర ముఖం పెట్టారంటే అప్పుడు తూర్పున వచ్చేసి రస్తా ఉంది కాబట్టి బయలు స్థలంలో మనుషులు కూర్చోవడానికి వీలు కాని పరిస్థితి ఉంది కాబట్టి పడమర ముఖం చేసిన దానివల్ల వచ్చిన జనం కానీ ఎప్పుడు చెరువు నిండిందంటే తూములైతే ముందు గ్రామంలో చాటింపు వేసి ప్రతి ఇంటికి కూడా బోనం వండుకొని ముసలమ్మ తల్లికి వచ్చేవాళ్ళం. మొదటి బోనం ఎవరైతే ముసలమ్మ తల్లి వాళ్ళ కుటుంబం నుంచి మొదటి బోనం వస్తుంది. దాని తర్వాత అందరూ ఊర్లో గ్రామస్తులంతా మూకమ్మడిగా వచ్చి ఈమెకు ప్రదర్శన చేసి ఇక్కడే కూర్చొని పడమటి భాగంలో కూర్చొని భోజనం చేసి పోయేవాళ్ళం. ఆ విధంగా జరుగుతూ ఉంది. మేము చిన్నప్పుడు, ఎందుకంటే నాకు 76 సంవత్సరాలు కాబట్టి దాదాపు 20 ఏళ్ళుగా మేము చెరువు తూములు ఎత్తినప్పుడు అది ఉండగలను. కాబట్టి ఆ పరిస్థితుల్లో పడమర దిశగా ఉంది కాబట్టి అక్కడ బయలు స్థలం ఉంది కాబట్టి అక్కడ కూర్చొని భోజనం చేసే అనుకూలం ఉంటుందని ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరో వచ్చి మహాలక్ష్మిని ఆమె సంతతి, మహాలక్ష్మిడు కాదు ఆమెకు సంబంధించిన వాళ్ళు ఎవరో, వాళ్ళు కూడా సరిగ్గా వాళ్ళకి ఎవరికి తెలియనమాట, అయినా వాళ్ళతో రిజిస్టర్ చేసుకొని ఇది అక్రమంగా ఆక్రమించాలంటే ఆలోచనతో వచ్చారు. ఇది చాలా దుస్సాహసమైన విషయము. ఇక్కడ భక్తుల యొక్క ఏంటంటే ఒక బుక్రాసం పంచాయతీ కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా ఈమెకు భక్తులు ఉన్నారు చాలామంది. ఇవాళ మేము చిన్నప్పుడు కూడా ఈ ముసలమ్మ తల్లి గురించి గొప్పగా విన్నాం. ఇక్కడ ఒక మన చెరువు కట్ట తెగిపోయిన సాట పెద్ద మర్రిమారు ఉండేది. ఆ మర్రిమాన్ దగ్గర వచ్చి ఎవరైనా కానీ పేదవారు, అమ్మ మేము ఈరోజు పెళ్లి కూతురు చేయబోతున్నాము, మాకు ఏదైనా సొత్తు ఇవ్వండి అని చెప్పంటే ఆమె పలానా రోజు రాండి మీకు ఆ సొత్తు ఇస్తా అని చెప్పేదన్నమాట. ఆ విధంగా పోయి ఆ మర్రి చెట్టు జరిగిపోతే ఆ రోజు ఆ ఆభరణాలు ఏదో ఇంట ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ పని అయిన తర్వాత ఆ సొత్తును అక్కడ చిట్టి ఆ విధంగా కొన్ని 100 సంవత్సరాలు జరిగింది ఈ విధమైన విషయం. ఎవరో ఒకరు వచ్చి అమ్మ నీకు ఇంకా నీ నోరు పడిపోలేదా, నువ్వు ఇంకా మాట్లాడుతున్నావా అని చెప్పినప్పటి నుంచి ఆమె ఈ విషయం చేయడం మానుకుందన్నమాట. కాబట్టి ముసలమ్మ తల్లి గురించి చాలా గొప్పగా చెప్పుకునే విషయం కాదు, ఇది యథార్థ గాథ. ఒక మనిషి చేసిన త్యాగం.
ఈ త్యాగానికి ఫలితమే ఈ ముసలమ్మ కట్ట. కాబట్టి దయచేసి మనమందరం కూడా సూర్యనారాయణ గారు తర్వాత సుశీలమ్మ గారికి అండగా ఉండి దీన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మన వెనక పక్క పెద్దది అన్నదానం కార్యక్రమం చేయడానికి ఒక పెద్ద ఇల్లు కట్టించి షెడ్ వేసి కట్టించి అక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సముచితంగా ఉంటుంది. భవిష్యత్తులో మనం ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మేమంతా ఈ ఫ్యామిలీకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.